ఒకటి కాదు, 50 కాదు, 100 కాదు. ఈరోజు గేమ్కి అసలైన దీపావళి పండుగ. అబ్బా, ఎక్కడికి తీసుకొచ్చి పడేసింది. ఓరే నాయనో, ఇదేంటి గోస్ట్ హౌస్ లాగా ఉంది. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? తిరుగు తిరుగు తిరుగు. చిచ్చుబుడ్డి చేతిలోకి వచ్చేసిందిరా మామ. ఇది పేలకుండా ఉంటే అది చాలు. ఊరినైనా పరిగెత్తురురాయి. ఇప్పుడు లోపలికి వెళ్తే అయిపోతామేమో. బాంబులన్నీ లోపలే ఉండయి. రానా? వదిలే, కానీ బాంబులు లోపల ఉన్నాయి. సరే గైస్, వెళ్దాం పదండి. డ్రాగన్ బాంబు అయితే పెట్టాను, చూద్దాం ఎలా ఉంటుందో. నాకు తెలిసి ఆకాశంలోకి దూసుకుంటూ ఊరి ఊరి. ఆహా, ఏమన్నా రెక్కలు విడుచుకుందా? ఓహో, ఇదేంది తిరిగి నా వైపే వస్తుంది. అమ్మయ్య, అది అటువైపు వెళ్తుంది. అసలు ఏమన్నా సౌండ్స్. అబ్బా గైస్, అసలు డ్రాగన్ బాంబులు మామూలుగా లేదబ్బా, అదిరింది. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు నేను ఎక్స్ట్రా 3D న్యూ వీడియో. గైస్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. పద పద పద, మన ఇండియన్ ఎక్స్ట్రా 3Dలో దీపావళి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి గైస్. ఒకటి కాదు, 50 కాదు, 100 కాదు, మినిమం 500 ఫ్యూల్ ట్యాంక్స్ ఇంకా 500 గ్యాస్ ట్యాంక్స్ ఒకేసారి పేలిస్తే చూద్దాం ఎలా ఉంటుందో. ప్లాన్ చేశాను గైస్, ఈసారి కొంచెం కిట్టిగానే ట్రై చేద్దాం. ఫీల్డ్ ట్యాంక్స్ అన్నీ కూడా పెట్టి లైటింగ్స్ అదంతా కూడా అదిరిపోయినాయి కదా. ఇంటికి RGB లైట్స్ అవన్నీ కూడా పెడదామా? సరే, తర్వాత అవన్నీ కూడా చూద్దాం. ముందుగా డోరేమోన్, సించాన్ వీళ్ళందరూ కూడా పిలుద్దాం గైస్. ఓరే మొట్టుపోతులు ఎక్కడున్నారు? మొట్టుపోతులు ఎక్కడున్నారు? ఓ సించాన్, ఓరే సించాన్, దీపావళి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేద్దాంరా. ఓరే మామ, చెప్పాం కదరా ఈసారి బొమ్మతా దరిలిపోవాలి. అరే సించాన్, డోరేమోన్, మొట్టుపోతులనయ్యా. నాకు తెలిసి ఇప్పుడు మీరంతా సేఫ్ కాదు. మిమ్మల్ని నేను తర్వాత పిలుస్తానే. ప్రస్తుతానికి మీరైతే వెళ్ళిపోయి గైస్. ఏమాత్రం లేట్ చేయకుండా ఫీల్డ్ ట్యాంక్స్, గ్యాస్ ట్యాంక్స్ అన్నీ కూడా పెడదాం. లాస్ట్ ఇయర్ దీపావళి కూడా మన ఇండియన్ ఎక్స్ట్రా 3Dలో బాగా సెలబ్రేట్ చేసాం. ఈసారి కూడా అంతకు మించి చేయడానికి ట్రై చేస్తానే. ముందుగా గైస్ కొన్ని వెహికల్స్ అయితే పెడదాం, మిగతా అన్నీ వద్దు. ప్రస్తుతానికి ల్యాంబర్గినీస్ అయితే పెడదాం. మనకి ఓలో ల్యాంబర్గినీ ఉంది, అలాగే కొత్త ల్యాంబర్గినీ ఉంది కదా 3333. సో దాన్నను 700. ఈ రెండు వెహికల్స్ని స్పాన్ చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ఇవే ఒకదాని మీద ఒకటి కొంచెం అలా బాగా ల్యాండ్ అవుతాయి. మిగతా ఎన్ని వెహికల్స్ స్పాన్ చేసినా గైస్ ఈజీగా పడిపోతూ ఉంటాయి. ఓకే, దీని మీద కొన్ని స్టిక్కీ బాంబ్స్ అయితే వేయాలి. ఎందుకంటే మనకి ఫీల్డ్ ట్యాంక్స్ పీల్చినప్పుడు ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడు ఈ స్టిక్కీ బాంబ్స్ని యాక్టివేట్ చేయొచ్చు. కానీ ఇవి పడతాయేమో అనిపిస్తుంది. అబ్బా, మీరు పడకుండా ఉండండి. ఎస్, ఉయ్యాలలాగా ఊగుతూ ఉన్నాయి, పడతాయేమో అనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి 700 గైస్. డైల్ చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోతుంది. ల్యాంబర్గినీ వర్షన్ 2 కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇవైతే బాగుంటుంది. ఆ ఓల్డ్ ల్యాంబర్గినీ కన్నా ఇవి ఒక 5 స్పాన్ చేస్తే ఒకదాని మీద ఒకటి బాగా అంటే కూర్చుంటుంది అనమాట. బాగుంటుంది, పడిపోయి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఓకే, ఇలా స్పాన్ చేసుకుంటూ వెళ్దాం. మధ్యలోనేమో ఫీల్డ్ ట్యాంక్స్ పెడదాం, మళ్ళీ కార్స్, మళ్ళీ ఆ తర్వాత గ్యాస్ ట్యాంక్స్, ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి గైస్. అంత ఈజీ అయితే ఏం కాదు, కొంచెం మరి చేయాలి కదా, బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా 500 మినిమం గైస్. ట్రై చేస్తాను మ్యాక్సిమం 500 పెడదాం ట్రై చేస్తాను. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, యాక్చువల్లీ పెద్ద డౌటే, గేమ్ క్రాష్ అయిపోతే చాలా కష్టం గైస్. అన్నీ పెట్టిన తర్వాత గేమ్ క్రాష్ అయిపోతే మళ్ళీ పెట్టాలంటే వామ్మో, మళ్ళీ ఒక 1 hour దాకా టైం పడుతుంది. సో అందుకే నేను మ్యాక్సిమం చూస్తాను. ఎప్పుడైతే గేమ్ లాగ్ అవ్వటం స్టార్ట్ అవుతుందో అంతవరకు పెట్టుకుంటూ వెళ్దాం. స్టార్ట్ అయితే మటుకి ఆపేద్దాం గైస్, ఎందుకంటే మనకే బెటర్. చెప్పాను కదా, క్రాష్ అయితే మళ్ళీ స్టార్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. అమ్మో. ఓకే, ల్యాంబర్గినీస్ అయితే పెట్టాను. ఇంకా ఫాస్ట్గా ల్యాంబర్గినీస్ పెట్టాలి. చివరి వరకు పెట్టుకుంటూ వెళ్దాం. ఇవి పడకుండా ఉంటే అంతే చాలు, ఎందుకంటే చూస్తాను కూడా మనకి చివరిలో చాలా బాగుంటుంది. ఫీడ్కి కూడా వేసాను. ఇప్పుడు 700 గైస్. ఇదంతా ఓకే, మీకు ఇవన్నీ కార్స్ అన్నీ పెట్టిన తర్వాత కలుస్తానే. అరే అరే, ప్లీజ్ రా గ్లిచ్ అవ్వద్దు అనుకున్నాము, అయిపోయింది గైస్. ఈ గ్లిచ్ ట్రై చేసేటప్పుడేమో చాలా విసిగిచ్చేస్తుంది, ఇప్పుడేమో వద్దండ వచ్చేసింది. అరే, అన్ని పెట్టాము. ఇప్పుడు నార్మల్గా రావాలంటే రాలేము గైస్, చాలా కష్టం. మనం ఎంత నుంచోవాలని ట్రై చేసినా వీడి మడికి నుంచోడు. వామో, మా దగ్గర అయితే బాంబులు అయితే పిలుస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరేం పర్వాలేదు, ఇలా జరుగుతుంటే మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం గైస్. కార్స్ అన్ని కూడా మంచిగా పెట్టేశాను. సో వీటి మధ్యలో ఏం చేస్తామంటే గైస్, మనకి ఫీల్డ్ ట్యాంక్స్ ఉంటాయి కదా, అవైతే పెట్టేద్దాం. ఫీల్డ్ ట్యాంక్ షీట్ కూడా తెలుసు కదా, 00 డైల్ చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోతుంది. ఫీల్డ్ ట్యాంక్ కూడా వచ్చేసింది. ఇవి నాకు తెలిసి ఇవి కూడా మ్యాక్సిమం ట్రై చేద్దాం. 200 నుంచి 300 ఫీల్డ్ ట్యాంక్స్ పెడతానికి, ఎందుకంటే ఇవి చాలా కావాలి మనకి.
మినిమం గైస్ ఎంత లేదని 100 ఫ్యూల్ ట్యాంక్స్ అయితే పక్కా పెడదాం. ఇది అను ఆ గ్యాస్ ట్యాంక్స్ కూడా 100 అయితే పక్కా ఉంటాయి. 500 అంటే 1K మొత్తం కష్టమేమో అనిపిస్తుంది. ఎందుకంటే కార్స్ అన్నీ కూడా నేను మళ్ళీ సెకండ్ టైం అనమాట పెట్టింది. మళ్ళీ ఇటువంటి గ్లిచెస్ అవన్నీ కూడా రాకుండా ఉంటే అంతే చాలు మనకి. ఓకే, ఈ మాత్రం సరిపోతాయి గైస్. మధ్యలో ఒకటి పెడుతున్నాను, ఆ తర్వాత 2 పెడుతున్నాను. ఒకేసారి అన్నీ వద్దు, పడిపోతాయి. ఎస్, ఇక్కడ కూడా వచ్చేసింది. రీ ఎందుకు పడిపోతున్నావురా, హెల్త్ తగ్గింది. నేను ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కూడా యాక్టివేట్ చేయకుండానే ఇవన్నీ చేస్తున్నానా? ముందు అది యాక్టివేట్ చేసుకోవాలి. ఇటువంటి ప్రయోగాలు చేసినప్పుడు ఖచ్చితంగా 9129 డైల్ చేస్తే ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కూడా యాక్టివేట్ అయిపోయింది. అమ్మాయి ఇప్పుడు సేఫ్. ఇప్పుడు మన పని ఏం కాదు. కట్ చేస్తే అలా మధ్యలో మళ్ళీ కార్స్ అయితే పెడుతున్నాను. ఏవే కార్స్ కదా, ల్యాంబోర్గినీసే పెడుతున్నాను. డిఫరెంట్ కార్స్ పెట్టొచ్చు, కాకపోతే అవి ఒకదాని మీద ఒకటి పెట్టలేమన్నమాట. మీరు స్కార్పియో తీసుకున్నా, మిగతా ఏ వెహికల్స్ తీసుకున్నా సరే గైస్, డిఫరెంట్గా తీసుకున్నా అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి, ఒక 2 కంటే ఎక్కువ పెట్టలేము. 2 కూడా ఒకసారి ఛాన్స్ ఉండవన్నమాట, పడిపోతూ ఉంటాయి. అదే ల్యాంబోర్గినీస్ అనుకోండి కొంచెం ప్లెయిన్గా ఉంటాయి కాబట్టి మనం 3-4 పెట్టినా ఏం కాదు, అలానే ఉండిపోతాయి. మనకి చూస్తానికి కూడా బాగుంటాయి. నెక్స్ట్ ఇయర్ దీపావళికి కుదిరితే మీకు కావాలంటే అలా ట్రై చేద్దాం. సో ఈసారి ల్యాంబోర్గినీతో కుమ్మేద్దాం. సో ఖచ్చితంగా గైస్ పెట్టిన ప్రతి వెహికల్స్ కూడా నేను స్టిక్కీ బాంబ్స్ వేసుకుంటూ వెళ్తున్నాను. ఇన్ కేస్ ఏవైనా మన చివరిలో పేలుస్తాం కదా, అప్పుడు ఇవి మిస్ అయితే స్టిక్కీ బాంబ్స్ని యాక్టివేట్ చేద్దాం. అప్పుడు అన్నీ పేలుతాయి. ఇప్పుడు వీటి మధ్యలో మళ్ళీ ఫ్యూల్ ట్యాంక్స్, మనకు చివరిలో వచ్చేసి అన్ని గ్యాస్ ట్యాంక్స్ పెట్టుకుందాం. మధ్యలో గ్యాస్ ట్యాంక్స్ పెట్టొచ్చు, సరే తర్వాత మళ్ళీ ఒక లైన్ మొత్తం అవి పెట్టుకుంటూ వెళ్దాం. ఫస్ట్గా గ్యాస్ ట్యాంక్స్ అన్ని, అదే ఫ్యూల్ ట్యాంక్స్ అన్ని పెట్టుకుంటూ వెళ్తున్నాను గైస్. డ్రోన్ కెమెరా ఆన్ చేస్తాను, పర్లేదు. ఆ చివర వర్షన్ 1 ల్యాంబోర్గినీస్ ఉన్నాయి కదా, అవి అయితే పడిపోయినాయి కొన్ని. సరే ఏం కాదులేండి, మిగతా వర్షన్ 2 అయితే గైస్ యాస్టీస్ అంతే ఉండే. నాకు తెలిసి ఒక 5-6 అయితే స్పాన్ చేశాను గైస్ సెట్ టైం, కానీ అవి అయితే అట్లానే ఉండిపోయినాయి. ఆ ల్యాంబోర్గినీ వర్షన్ 1 ఏమో హ్యాండ్ ఇచ్చింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గ్యాస్ ట్యాంక్స్ పడుతూ అబ్బా, ఈ రోడ్ వచ్చేసి కొంచెం డౌన్ ఉంది కదా, పడిపోతున్నాయి. అమ్మయ్యా, ఇక్కడి నుంచి అయితే పడటం లేదు అనుకున్నాను. అబ్బా అమ్మయ్యా, పడతలేదులేండి. ఆ కొన్ని అయితే స్టార్టింగ్లో పడిపోయినాయి. పడకుండా ఉంటే బాగుంటుంది, కానీ పడితే ఏం బాగుంటుంది అబ్బా మొత్తం. అది ఎస్, పడతలేదు గైస్. ఇప్పుడు ఉంటుంది పద ఫాస్ట్గా ఇవి కూడా పెట్టుకుంటూ వెళ్దాం. అన్నీ సెట్ చేసిన తర్వాత చెప్పాను కదా, నైట్ మోడ్ అయితే ఆన్ చేద్దాం. పగలేం బాగుంటుంది గైస్, నైట్ అయితే బాగుంటుంది కదా. ఓకే, త్వరగా ఇది మొబైల్ కొన్ని స్పాన్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. నేను చూడండి గైస్, నేనైతే క్లోజ్ చేయడం లేదు. కొన్ని చీట్ కోడ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మొబైల్ అయితే వెళ్ళిపోతుంది. ఆహా, ఇప్పుడు భలే ఉంది బా చూస్తానికి కూడా. ఎస్, ఆల్మోస్ట్ ఎవరికైతే వచ్చేసాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మామూలుగా లేదు కదా, ఇవి పేరేటప్పుడు అయితే భలే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి భూచక్రం లాగా. ఎస్, పర్లేదు, బాగానే పెట్టాం. ఇలా లెక్కేసుకుంటూ వెళ్తే నాకు తెలిసి మనం అనుకున్న టార్గెట్కి రీచ్ అవుదాం అనుకుంటా. ఫీల్డ్ ట్యాంక్స్ అనుకున్నాం కదా స్టార్టింగ్లో అన్ని పెట్టాలని. మినిమం గైస్ 500 పెట్టపోయినా దాని క్లోజ్కి అయితే వెళ్తాను. అనుకున్నదైతే చేద్దాం. దాని పక్కనే అంటే మధ్యలో మళ్ళీ ఫీల్డ్ ట్యాంక్స్ పెట్టాను, ఆ తర్వాత మళ్ళీ గ్యాస్ ట్యాంక్స్ అయితే పెడుతున్నాను. మీకు మొత్తం కూడా చూపించడం లేదు గైస్, ఎందుకంటే చాలా ఇదైపోయింది కాబట్టి కొంచెం నేను స్కిప్ చేస్తూ ఉన్నాను. అంటే మొత్తం పెట్టిన తర్వాత ఒకసారి చూపిద్దామన్న ఇదిలో ఉన్నాను అనమాట. ఓకే, సెట్. నాకు తెలిసి కౌంట్ చేస్తే ఇవన్నీ కూడా మనం అనుకున్న నెంబర్స్ అయితే వచ్చేస్తాయి గైస్. ఓకే, క్లోజ్ అయిపోయింది. చూసారా ఎన్ని పెట్టామో. ఇంతే అనుకోకండి గైస్, ఇంకా ఉంది, ఇంకా పెట్టాలి. ఊరే ఎన్పిసి వీడి కార్ వేసుకుని వచ్చేస్తున్నాడు గైస్. ఊరే వద్దురా గుద్దుకురా, మొత్తం పడిపోతురా ప్లీజ్. అరే కష్టపడి పెట్టాను రా. అరే గుద్దాడ్రా. అరే ఎందుకురా, వీడైపోయాడు. నువ్వేంట్రా, నువ్వు కూడా వెళ్ళిపోరా ల్యాంబోర్గినీ తీరా అక్కడి నుంచి, లేదంటే వీడు కూడా అయిపోతాడు. మొత్తం పేల్చేటప్పుడు ఉంటుందిరా మీకు. అబ్బయ్యా, వీడు మంచుడు గైస్, తిప్పుకొని మరీ వెళ్తున్నాడు. అదిరిందిరా. నీకు మడికి ఉందిరా అనిపిసి, నీకు మామూలుగా లేదు. నువ్వు కూడా గాలికి ఎగురుతావురా, కాసేపు అక్కడే ఉండు గైస్. వీడికైతే ఇచ్చేసేద్దాం, ఖర్చులకి మొత్తం ఇచ్చేసేద్దాం. వాడిని కూడా ఆకాశంలో లేపేద్దాం, త్వరగా పెట్టేసేద్దాం, యాక్టివేట్ చేద్దాం. తర్వాత గైస్ నేను మీకు చూపించలేదే కానీ మధ్యలో మళ్ళీ స్టిక్కీ బాంబ్స్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, మిస్ అయితే యాక్టివేట్ చేస్తే పేలుతాయి. ఓకే, ఫాస్ట్గా ఇవి కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను జురాసిక్ పార్క్లో చేద్దాం అనుకున్నా, కానీ ఇంటి దగ్గరే బాగుంటుందని దీపావళి ఇప్పుడు ఇంటి దగ్గరే కలిసాను కదా అన్నట్టు నేను ఇక్కడ పెట్టేశాను. వీడైతే పక్క నుంచి తప్పించుకుంటూ మరీ వెళ్తున్నాడు. వీడికి మడికి ఉంది. ఊరి నువ్వు అక్కడే ఉంటాడు, నువ్వు మడికి అయిపోయావు. తర్వాత రోడ్డు మొత్తం కూడా హౌస్ఫుల్ అబ్బా, వెళ్ళడానికి ఒక్క ఇంచు కూడా దారి లేదు గైస్. మొత్తం కూడా పెట్టేశాను. మ్యాక్సిమం ఇప్పుడు లెక్కేస్తే ఉంటాయేమో అనిపిస్తుంది. ఒక్కసారి డ్రోన్ ఆన్ చేసి చూపిస్తాను, మామూలుగా ఉండదు. చెప్పాను కదా, ఈసారి బొమ్మద్ద అద్దరు వెళ్ళిపోవాలని. రోడ్డు మొత్తం చూడండి అబ్బా, ఫ్యూల్ ట్యాంక్స్ గ్యాస్ ట్యాంక్స్తో నింపేశాను. ఊరే అనిపిసి నీకుంది రోయ్. ఈ మధ్యలో కూడా మీరు చూస్తే నేను ఫ్యూల్ ట్యాంక్స్ అయితే పెట్టాను, దట్టు మళ్ళీ స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టాను. బాగుంటుంది. నైట్ పూట యాక్టివేట్ చేస్తే దొరిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒత్తు పెట్టాలి. అంటే ఇదంతా బాంబు అనుకోండి, మరి బాంబుకి ఒత్తు ఉంటుంది కదా. సో దాన్ని అయితే ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. అది ఎలా అంటే ఫీల్డ్ ట్యాంక్స్తోనే వరుసగా పేలుతుంటూ వెళ్తాయి. చాలు గైస్, మరీ ఓవర్గా వద్దు.
ఇంకొన్ని స్టిక్ బాంబ్స్ ర్యాండంగా మనం లోపలైతే వేసేద్దాం, పేలుతాయి అవి కూడా. ఓకే, నువ్వు కూడా తీసుకో, నువ్వు కూడా తీసుకో. చాలా అయితే వేస్తున్నాను, మనకే మంచిదిలండి మనకి ఇవి వేస్తే స్టిక్కీ బాంబ్స్. గ్రెనేడ్స్ అవన్నీ కూడా ఉంటే మధ్యలో గ్రెనేడ్స్ అయితే వేసి అవన్నీ చూద్దాం. మనకి నెక్స్ట్ అప్డేట్స్లో ఇంకా వెపన్స్ వస్తాయి అంటున్నారు, అది ఎంతవరకు నిజమో చూడాలి. గ్రెనేడ్స్ అయితే ఖచ్చితంగా రావాలి గైస్, గ్రెనేడ్స్ వస్తే చాలా బాగుంటుంది. ఓకే సరిపోతే మరీ ఎక్కువద్దు, కొంచెం మిడిల్లో వేయడం మర్చిపోయాను, అక్కడ కూడా వెళ్ళి వేసేస్తానే. పద, ఇక్కడ వేద్దాం, ఇక్కడ కూడా వేద్దాం. ఎస్, ఇక్కడ కూడా. ఓకే, ఇప్పటికీ నాకు తెలిసి స్టిక్ బాంబ్స్ అన్ని లెక్క పెట్టినా ఒక 100 దాకా ఏమో వేసుంటాను. ఇప్పుడు ఇన్నర్ బైక్ 73లో అతి పెద్ద బాంబు క్రియేట్ చేసిన మనం ఒత్తి పెట్టాల్సిన సమయం వచ్చేసింది. నాకు తెలిసి ఇంత పెద్ద బాంబుని ఎవరు క్రియేట్ చేసి ఉండరు గైస్. మనం ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ ఉంటాం కదా, అందుకనే ఈ సంవత్సరం కూడా పెద్దగా ప్లాన్ చేశాను. లాస్ట్ ఇయర్ కూడా భలే వేలేదబ్బా, కానీ లాస్ట్ ఇయర్ గేమ్ క్రాష్ అయినట్టు ఉంది బాగా. సో ఈసారి చూద్దాం. మీరు గుర్తుపెట్టుకోండి గైస్, నేను ఇప్పుడు చెప్తున్నాను, గేమ్ నేను ఒక్కసారి బాంబ్స్ అన్నీ కూడా యాక్టివేట్ చేసిన తర్వాత ఖచ్చితంగా లాగ్ అయిపోయింది. మీరే చూస్తారు కదా, చూపిస్తాను అది కూడా. ఓకే, ఒక రౌండ్ వేద్దాం చుట్టూ ఒత్తిని, మధ్యలో గ్యాప్స్ లేకుండా చూసుకోవాలి. గ్యాప్స్ ఉంటే మధ్యలోనే ఆగిపోతాయి అనమాట. అక్కడి నుంచి మళ్ళీ మనం ప్యాల్సాల్సి ఉంటుంది. సో ఒత్తి ఇంకొంచెం పద్ధతి పెట్టుకుందామే. సక్సెస్ఫుల్గా నేను ఒత్తిని కూడా పెట్టేశాను. ఇప్పుడు ఒకసారి నైట్ మోడ్లో డ్రోన్ షాట్స్ ఆన్ చేసి చూద్దాం ఎలా ఉందో. డ్రోన్ మోడ్ అయితే ఆన్ చేసేద్దాం. అడ్జస్ట్ టూల్. ఓకే, ఇంతవరకు పెట్టేశాను. నైస్. అమ్మో, ఎంత టైం పెట్టిందో. ఓకే, డ్రోన్ అయితే ఆన్ చేశాను. ఆహా, ఈ మొన్న పెట్టేసాం, మధ్యలో ఎన్పిసి వచ్చి తీసి కొంచెం ఇది చేస్తారు, లేకపోతే ఇంకా భలే పెట్టేసామండి. ఇక్కడే చూస్తుంటే పర్లేదు, బాగానే ఉన్నాయి, మధ్యలో ఉన్నాయి. స్టార్టింగ్ రోడ్డు మొత్తం కూడా అయివే కదా. ఓకే, ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? 3, 2, 1. వామ్మో, సరే స్టార్ట్ చేద్దాం. లాగకుండా సో ఇలానే ఉండాలంటూ కోరుకుందాం. ఒరే, నేను స్నైపర్ ఆన్ చేస్తాను పొరపాటున. 3, 2, 1. బూమ్ గైస్, ఇక మొదలైపోయింది. హ్యాపీ దీపావళి ఇక స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు బాగుంది, అంటుకుంది. ఫ్యూల్ ట్యాంక్స్ కన్నా గ్యాస్ ట్యాంక్స్ రెండింటికి అంటుకున్నాయి. మళ్ళీ కార్స్కి వెళ్ళేలోపు టైం పడుతుందంట. స్టార్ట్ అయింది. అదిరింది. ఆ ఎన్పిసి గారు కూడా అయిపోయాడు మరి, లేదంటే వచ్చి అక్కడే ఉండిపోయాడు వెనక తీయకుండా కార్ని. అయ్యి మొన్న పేలుతున్నాయ్యా. గ్యాస్ ట్యాంక్స్ అయితే భూచక్రంలాగా తిరుగుతూనే ఉన్నాయి గైస్. వామ్మో, అన్ని ఇలా చూస్తుంటే డ్రోన్ కెమెరాలో అద్దరింది కదా. ఎన్నబ్బా, 1, 2 పెట్టేది మనం 100స్లో పెట్టాము రెండింటిని కూడా. కానీ కార్స్ అంటుకుందా? ఎస్, కార్స్ కూడా అంటుకున్నాయి. లాంబర్గినీస్ కూడా పేలుతాయి. అబ్బా, చిటపట్లో భూచక్రాలు చిచ్చుబుడ్లు అన్నీ ఒకేసారి పెడతాను. అలా ఉంది. ఒకసారి డ్రోన్ అయితే ఆఫ్ చేస్తాను. అరే యార్, కొన్ని లాంబర్గినీస్ అయితే అలానే ఉన్నాయి అనుకుంటా. చూడండి, పెట్టినంతసేపు పట్టలేదు పేల్చడానికి. అయిపోయాయి. ఇంకా ఉన్నాయి. ఇంకా మరేం లేదు. ఎస్, ఇంకా గ్యాస్ ట్యాంక్స్ అయితే తిరుగుతూ ఉన్నాయి. భూచక్రాలు నిజంగా గిరా తిరుగుతూనే ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి అబ్బా, పేలింది. ఎస్, ఇవి కూడా కొన్ని ఉన్నాయి. నాకు అసలు ఇవి భలే నచ్చితే గేమ్లో నిజంగా గైస్. అప్డేట్లో దీపావళి బాంబులు నిజంగా రియల్ బాంబులు తీసుకొస్తే భలే ఉండేది కదా, ఆడుకునే ఉండేది కాదు. నెక్స్ట్ ఇయర్ దీపావళికి నిజంగా గేమ్లో బాంబులు రావాలని కోరుకుందాం. ప్రాప్స్ వస్తే అవి కూడా పేల్చేలాగుంటే అది పేలు అది మాత్రం ఉంటుందిలేండి. ఇక స్టిక్కీ బాంబ్స్ని యాక్టివేట్ చేసిన సమయం వచ్చేసింది. 3, 2, 1 బూమ్. అదిగోండి, చెప్పాను కదా, ఇదే అనమాట అడ్వాంటేజ్ స్టిక్కీ బాంబ్స్ వేస్తే. ఇప్పుడు స్టిక్కీ బాంబ్స్ అన్నీ యాక్టివేట్ చేస్తాను. అయినా సరే ఇది మిగిలిందా? ఎలా అయినా మనం రాకెట్ లాంచర్తో వేసేస్తాం కదా. అది ఎలా ఉంది గైస్, పెట్టినంతసేపు అట్లేదు పేసేస్తాం. కానీ నాకైతే బాగానే అనిపించింది, నిజంగా బాగా అనిపించింది. మధ్యలో గేమ్ అయితే ఇలాగైందిలే, కానీ మన ఒక గుడ్ లక్ ఏంటంటే గేమ్ క్లోజ్ అవ్వలేదు, అంటే గేమ్ క్రాష్ అవ్వలేదు అనమాట. గైస్, ఇంకా దీపావళి ఇప్పుడే అవ్వలేదు, జస్ట్ ఇంటర్వెల్ మాత్రమే. నెక్స్ట్ అక్కడికి కూడా వెళదాం. తెలుసు కదా, ఆ గేమ్లో కూడా మనం క్రాకర్స్ కాలుస్తాం. మరి ఈ మాత్రం లేట్ చేయకుండా అక్కడ కూడా వెళ్ళిపోదామా? ఇండియన్ బ్యాక్ 73లో దీపావళి అయితే సెలబ్రేట్ బాగానే చేస్తాం. ఇంకా అక్కడ ముగిద్దాం, పదండి. వచ్చేసాం. ఇక్కడికి తీసుకొచ్చి పడేశారంట బా. ఇది చూస్తూ ఉంటే మన ఇండియన్ బ్యాక్ 73లో ఉండే గోస్ట్ హౌస్ లాగుంది. ఈ గేట్ ఓపెన్ అవ్వడం లేదు. లెఫ్ట్ సైడ్లో ఇది రాసింది మినీ గేమ్, ఫైండ్ కీ టు ఓపెన్ ద గేటా. ఓరి దేవుడా, గేట్ ఓపెన్ చేయాలంటే మనకి కీ కావాలంటే గైస్, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఫైండ్ కీ టు ఓపెన్ ద గేట్. ఇప్పుడు మన కీ కనుక్కోవాలా? అది ఎలా?
ఇంత ప్లేస్లో కీ ఎక్కడ పెట్టాడబ్బా? ఇండియన్ బ్యాక్స్ 3D లాగా ఇక్కడ గోస్ట్ రాదు కదా, వస్తే అయిపోయినట్టే. ఇక్కడ ఎతకాలి గైస్. దీని కింద ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, అది కూడా ఆకేనా గైస్? ఒక్కసారి దీని కింద చూడండి, ఇదేంటి పెద్ద ల్యాంప్ లాగా ఉంది, ఏదో స్టోన్తో చేసిన ఇదిలాగా ఉంది. ఈ హ్యామర్ అబ్బా, పికప్. ఎస్ గైస్, మనకి హ్యామర్ దొరికింది. అంటే దేంతో? ఎస్, ఇప్పుడు దీన్ని బద్దలు కొడతాం. లోపల ఏదో ఉంది. ఓయమ్మ స్కల్ గైస్, పొర్రైతే ఉంది. కీ ఇదేనా కీ? కాదే, ఒక్క నిమిషం. ఇటు రైట్ సైడ్ అయితే ఇంకొకటి ఉంది, ఓపెన్ అవుతుందా? లేదు, ఓపెన్ అవడం లేదు. ఇక్కడైతే రాసుంది దీని మీద, ఒకసారి చదువుదాం. డార్లింగ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ప్లాన్స్, లవ్. ఏంటబ్బా ఇది? సరే, దీన్ని కూడా పగల కొడదాం. దీనికి కింద ఏమైనా ఉంటే బాగుండబ్బా. ఎస్, కీ అయితే దొరికింది గైస్. మరి ఎంత సింపుల్గా దొరుకుతుంది అనుకోలేదు. ఓపెన్ అవుతుందా దీంతో? ఇక్కడ కొడుతుంది మళ్ళీ. సో దీన్ని పెట్టి ట్రై చేద్దాం ఓపెన్ చేయడానికి. తిరుగుతుంది. అమ్మయ్యా, ఓపెన్ అయ్యింది. ఓపెనర్ పడింది. ఓకే, ఈజీగానే దొరికింది. కానీ లోపల ఏదో పెట్టే ఉంటాడు. బాంబులు అవన్నీ కూడా లోపల ఉంటాయేమో. నేనైతే వస్తున్నాను. ఓకే, ఈ డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. లోపలికి వెళదాం గైస్. కానీ మొత్తం చీకటిగా ఉంది. టార్చ్ ఆన్ చేయాల్సిన సమయం వచ్చేసింది అనుకుంటా. అరే ప్లీజ్ రా, స్విచ్లు ఎక్కడ ఉన్నాయిరా? ఇంత చీకట్లో మరి కష్టం. వామ్మో బ్లడ్, ఓరి బాబోయ్, ఎందుకైనా మంచిది. ఇక్కడ స్విచెస్ ఎక్కడ ఉన్నాయి వెతుకుదాం. టార్చ్ కూడా కష్టమే. స్విచెస్ ఆన్ చేయండి రా. వాడెవడో ఫీజు పీకేశాడు గైస్. ఫీజు అయితే పెట్టేశాను. మనకి కరెంట్ అయితే వచ్చేసింది. లోపలైతే వెలిగిపోతుంది. లైట్స్తో కాదు, బ్లడ్తో. ఇక్కడ చూడండి, నో అంట. నో. ఎస్. ఓకే గైస్, బాంబులు అన్నీ కూడా తీసుకున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా పేల్చేద్దాం. ఓకే, ప్లేస్ అయితే ఫ్రంట్ బాగానే ఉందా? మొత్తం గతుకులుగా ఉందబ్బా. సరే, ముందు దేంతో స్టార్ట్ చేద్దాం? ఇక్కడ మనకి చాలా క్రాకర్స్ అయితే గోస్ట్ అయితే ఇచ్చేసింది. ఓకే, హౌస్ అయితే వైట్ స్ట్రామ్, రెడ్ స్ట్రామ్. ఓరి బాబోయ్, బ్లూ కోడ్ 1. ఇంత పెద్ద ఈ గ్యాస్ ట్యాంక్ కూడా ఉంది ఈ గేమ్లో కూడా. అదిరింది. TNT. వామో, TNT అస్సలు పెట్టకూడదు, ఇక ఎగిరిపోతాయి రోడ్లతో సహా. అంత పవర్ఫుల్ అనమాట. చాలా బాగుంది ఉన్నాయి కదా. సమోసా, బటర్ఫ్లై, స్నేక్, కోబ్రా. ముందు దీన్నే పెడతాం. మనకి ఎప్పటి నుంచో వస్తే అనువైతే కదా. ఫిక్స్ అయితే చేస్తాను. వెలిగిపోయింది. తిరుగు. ఈ గడ్డి ఆహా, ఏమన్నా తిరుగుతుందా? కొంచెం ఇంకా సాఫ్ట్గా ఉంటే కింద ప్లేస్ ఉంది. ఫాస్ట్గా తిరుగుతుంది అయినా కూడా. ఆహా, అద్దరింది. స్టార్టింగే భలే పెట్టి కోబ్రా. నేను చెప్పాను కదా మన వీడియోలో డ్రాగన్ బాంబ్ అయితే ఈసారి పక్కా పెడదాం. అది పండుగ రోజు కాలుస్తాను చెప్పాను కదా. ఈ రోజు ఖచ్చితంగా గైస్ డ్రాగన్స్ బాంబ్స్ అయితే కాలుద్దాం. అవైతే మామూలుగా ఉండవు నాకు తెలిసి. ఎప్పుడు ఇంతవరకు నేను కాలలేదు. వాము, ఇది ట్విస్ట్ ఇచ్చింది. చివరిలో పేలిందబ్బా, మర్చిపోయాను. ఇది నిజంగా పేలుతుంది కదా. లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో, వీడియో చూస్తుంటే మనకి ఇది పెట్టాం స్టార్టింగ్లో. అప్పుడు కూడా పేలింది, ఇప్పుడు కూడా పేలింది. నెక్స్ట్ ఏ బాంబు పెడదాం? ఒక్క నిమిషం. చాలా ఉండయి. ఏంది స్పిన్నర్? డ్యూయల్ స్పిన్నర్ అంట. ఇది పట్టుకునే ముందుకెళ్తే గాలికి ఫ్యాన్స్ తిరుగుతాయి కదా, అదే. ఏంది ఇది బాంబు నిజంగా? ఒక్కసారి గైస్ ఫిక్స్ చేశాను, వెలుగుతుంది. ఓఎం, ఇది నిజంగా బాంబే. ఆహా, అదిరింది. ఇది భలే తిరుగుతుందబ్బా, అటు ఇటు చక్రం అటు చక్రం. దీన్ని మనం పట్టుకోవచ్చు అనుకుంటా. వామ్మో, వద్దులే, చేయగలుగుద్ది. బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. అసలు ఎంతసేపు అబ్బా, చాలాసేపు వస్తుంది వర్త్. ఇది కూడా చాలా బెస్ట్. మనకి ఫస్ట్ కవర్ బాగుంది, అండ్ నెక్స్ట్ ఇది స్పిన్నర్ కూడా చాలా బాగుంది. ఏది కూడా త్వరగా అవడం లేదు, చాలా ఫాస్ట్గానే. వామ్మో, ఇది ఓకే, కనెక్షన్స్ ఇవ్వచ్చు అంటే ఒకేసారి అన్ని పేల్చొచ్చు అదనమాట ఇది. ఓకే, తర్వాత చూద్దాం. ఎందుకంటే మనకి ఏరోప్లేన్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని ఒకేసారి కనెక్ట్ చేసి గాల్లోకి లేవడానికి ట్రై చేద్దాం. ఫ్యూస్ లైన్ అంట. ఓకే, నెక్స్ట్ టైం చూద్దాం. నెక్స్ట్ ఏంటి గైస్, ఇక్కడ చాలా బాంబ్స్ ఉన్నాయి. ఎస్, చిచ్చుబుడ్లు అంటే నాకు భలే ఇష్టం. ఓకే, ముందైతే పెట్టేస్తాను. వెలిగింది. ఎంత పైకి వెళ్తుందో చూద్దాం. నాకు తెలిసి చిచ్చుబుడ్డి చాలా పైకి వెళ్తుంది. నిజంగానే చాలా పైకి వెళ్తుంది. వెనక ఏంటబ్బా, గోస్ట్ గడ. గోస్ట్ గా నువ్వు ఇప్పుడు వచ్చినా అయిపోతావురా. గైస్ బాగానే వెళ్తుంది, కాకపోతే గేమ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది తేలేటప్పుడు. FPS డ్రాప్ అవుతుంది కూడా. FPS డ్రాప్ అయితే ఆటోమేటిక్గా గేమ్ పిచ్చలాగా అయింది. ఓకే, బాగానే ఉంది, కాకపోతే ఇంకా డిఫరెంట్ కలర్స్ వస్తే ఇంకా అదిరిపోయేది. బట్ ఓకే, నాకైతే నచ్చింది చిచ్చుబుడ్డి అయితే. చాలా సేపు వచ్చిందబ్బా, పర్లేదు. అంటే ఇది కూడా స్టాండర్డ్ బాంబ్స్ అనుకోండి అన్నీ కూడా. ఓకే, బాగుంది. నెక్స్ట్ సిల్వర్ వాటర్ అంట. నాకు తెలిసి ఇది గంగా జమున టైప్ అనుకుంటా. ఒక్కసారిగా చిచ్చుబుడ్లకు పైకి వచ్చి పేలిద్ది అనుకుంటా. నేనైతే ఆ బాంబే అనుకుంటున్నాను. ఎస్, కానీ పేలిద్దా ఇది?
ఇది కూడా బాగానే ఉంది. ఇవి కూడా నేను చాలా కాల్చిన గైస్, బాగా ఇష్టం నాకు ఇంతకుముందు. ఇప్పుడైతే లేదండి. ఓకే, పేలుతుంది అదే వెళ్తుంది. చివరికి పేలిద్దేమో అనిపిస్తుందో, లేదంటే తొస్సేనా. ఓకే, మిగతా ట్రై చేద్దాం. అటు ఇటు క్రోన్ పెడతాం, అంటే ఒకేసారి 3 కాలుద్దామా. ఎట్ టైం 3 పేల్చడం కోసం నేను కనెక్షన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇంతే అనుకుంటా. ఇక్కడ ఫ్లాష్, సూపర్ ఫాస్ట్, నార్మల్, స్లో అని చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మనం ఇంతవరకు ట్రై చేయదు కాబట్టి జస్ట్ నార్మల్గా ట్రై చేద్దాం. ఫాస్ట్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ డన్ క్లిక్ చేసి ఒకసారి వెలిగించి చూద్దాం బాంబ్స్ని. నాకు ఒకేసారి పేలుతాయలేదా, సెంటర్ నుంచి పేలవాలా ఇక్కడి నుంచా. సరే ఓకే వెళ్తానే, ఎలా కూడా ఓకే. 3 వెలుగు 3 ఒకేసారి వెళ్తున్నాయి. అవును, ఈ గోస్ట్ హౌస్ ముందు ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటాం, డైరెక్ట్ మన గేమ్లోకి వెళ్ళిపోతాం కదా. అదే మన హౌస్ దగ్గరికి. ఓరే గోస్ట్గా ఇంకా వెళ్తలేరా, కానీ ఇంకొన్ని వెలుస్తాను ఇక్కడ. బాగుంది, ఎక్కడ పెంచడం కూడా చాలా బాగుంది. 3 ఒకేసారి. వామ్మో, ఇక్కడ కూడా బాంబులు వెలుస్తున్నారు గైస్. భలే వెళ్తున్నాయి. ఇదేంటి చెయ్యి బాంబా, చెయ్యిలాగే ఉంది. వామ్మో, విచిత్రమైన బాంబ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. చేతితో తీసుకున్నాను. దీన్ని త్రో కూడా చేయొచ్చా, విసిరేయచ్చంట. అటు ఇటు తెప్పొచ్చు, చివరికి ఇసే ట్రై చేద్దాం. అది వెళ్ళరా వెళ్ళిపోయింది. వామో, ఈ గేమ్లో ఫీచర్స్ అయితే చాలా బాగుంటాయి గైస్. గేమ్ నేమ్ వచ్చి మన వాళ్ళు చాలామంది అడుగుతారు. గేమ్ నేమ్ వచ్చేసి ఫైర్ వర్క్స్ ప్లే అనుకుంటా. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఫైర్ వర్క్స్ అని టైప్ చేయండి గైస్, మీకు ఈ గేమ్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఒక్కసారి చేతితో ట్రై చేద్దాం. అనుకున్నాను ఇది బాంబుని చేతిలో తీసుకొచ్చని. ఇప్పుడు పరిగెత్తురా. ఇది భలే ఉంది ఫనీగా. సో ఫైర్ వర్క్స్ అని చెప్పేసి ప్లేస్లో టైప్ చేయండి. ఈ గేమ్ మీకు స్టార్టింగ్లోనే వచ్చేస్తుంది. ఇది అనమాట నాకు గుర్తున్నంత వరకు ఫైర్ వర్క్స్ ప్లే ఈ గేమ్ నేము. ట్రై అయితే చేసి చూడండి, ఓకేనా. చాలా బాగుంది. అమ్మయ్య, ఆ గోస్ట్ హౌస్ నుంచి ఫాస్ట్గా మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను గేమ్లో. ఇప్పుడు 5 ఒకేసారి వెళ్తే 6 నేను స్పాన్ చేశాను. ఎక్కడి నుంచి మొదలెట్టాలి, దేనికి కనెక్షన్ ఇస్తే ఒకేసారి అన్నీ వెళ్తాయా. అరే యార్, ఒకటే వెళ్ళింది. అబ్బా, భలే పేలింది. ఏదో ఓడదు షెల్ లాంటిది వదిలింది, అది పేలింది. ఇప్పుడు దీన్ని అంటిద్దాం. అరే ఎస్, మొత్తం ఒకేసారి వెళ్తున్నాయి. భలే పేలింది అబ్బా. బాగుంది. ఈ ప్లేన్స్ బాంబ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. మరీ సూపర్ అని చెప్పలేము కానీ ఓకే. నెక్స్ట్ బాంబ్ వచ్చేసి డ్రాగన్ ఫ్యూరీ ఫ్యానా. వామ్మో, ఇదేంటి ఉంది. సరే ఇక్కడ పెడదాం. ఏదో ఇదిలాగా ఉంది. సరే పెట్టేశాను. నాకెందుకో ఇది భూచక్రం లాగా తిరుగుతుంది అనిపిస్తుంది, లేదంటే స్కై షాట్స్ లాగా పైకి వెళ్తాయా ఫ్లవర్ పాట్. ఓహో, తిరుగుతుంది. ఫ్యూరీ ఫ్యాన్ లాగా నిజంగానే తిరుగుతుంది. ఏమో అనుకున్నాంలే, కానీ ఒక్కొక్క బాంబు ఒక్కొక్కలాగా ఉంది అబ్బా. ఇది కూడా చాలా బాగుంది. భూచక్రం లాగా తిరుగుతూ ఉంది. కిందదైతే ఎగురుదాం. అమ్మ కూడా గైస్, దీపావళి అంటే భలే ఉంది కదా. బాంబ్స్ అన్నీ కూడా క్రేజీ అయితే ఉన్నాయి. ఆహా, ఇప్పుడు సెకండ్ అందుకుంది. ఇప్పుడు సెకండ్ దిప్ప ఇది కూడా తిరుగుతుంది. నాకు తెలిసి చివరిది ఎలా పేలుతుందో చూడాలని ఉంది. చూద్దాం. ఈ వీడియో నాకు గుర్తున్నంత వరకు అత్యంత లాంగెస్ట్ వీడియో అనుకుంటే ఇదే అనుకుంటా మన ఛానల్లో. సరే, మరేం పర్వాలేదు, ఏం కాదు. సెలబ్రేషన్స్ అంటే మరి ఆ మాత్రం ఉంటాయి. అదేమో ఇంతవరకు ఇప్పటిదాకా తిరుగుతూనే ఉంది. సో చూడండి గైస్, విచిత్రమైన బాంబ్స్ అన్నీ కూడా ఈ గేమ్లోనే ఉన్నాయి. ప్రో వర్షన్ కావాలంటే యాడ్ చూడాలంట. ఇప్పుడు అంతా ఇది లేదు మనకి. ఇది ఇదేంటో వదిలేండి. ఈ పైన చూడండి అబ్బా, బాగుంది. అద్దరింది. ఇదైతే ఇది రేడియో జాకిలాగా ఉంది. ఇది సిస్టమా 1 జస్ట్ ఆపరేట్ చేయడానికి ఉంటా. వెలిగినట్టుంది. సరే, ఇదేం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం పెట్టబోతున్నాం గ్యాస్ ట్యాంక్. ఓకే, ఇక్కడైతే ఫిక్స్ చేస్తాను. ఇంకా వెలిగిద్దాం. లోపలికి వెళ్ళిపోవాలి. గ్యాస్ ట్యాంక్ అని వెలిస్తే మామూలుగా ఉంటుందా. ఇక్కడ అలా కూడా అద్దరిల్లిపోయింది. వామ్మో, అద్దరింది గేమ్ కూడా ఒక్క క్షణం. ఇక్కడ స్మాల్ ఉంది ఆయిల్. సరే, ఇది కూడా వెళుద్దాం. ఆయిల్ ట్యాంక్స్ కూడా, అంటే ఇది ఫీల్ ట్యాంక్ అనమాట మన గేమ్లో. కాకపోతే మన గేమ్లో కొంచెం చిన్నగా ఉంటాయి. వామ్మో, వెలిగింది. ఎలా వెళ్తుందో చూడాలి. వామ్మో గైస్, పక్కన ఉన్న చెట్టుకి, చిన్న చెట్టుకి కూడా మంటలు వచ్చేస్తున్నాయి. బా, ఈ మున్న పెట్టాడా. మరి ఫీల్ ట్యాంక్ అంటే అలానే ఉంటుందిలేండి. పెద్ద బాంబ్స్ కదా ఇవ్వండి. TNT ఇది పెట్టామనుకో అద్దరిల్లిపోద్ది. ఎక్కడ పెడదాం, లోపల పెడదాం ట్రై చేద్దాం గైస్. వద్దులేండి, ఇక్కడే పెట్టి చూద్దాం ఎంతవరకు వెళ్తుందో మనకు కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా. వెలిగింది. ఇది కూడా చాలా పెద్ద బాంబ్ చెప్తున్నాను గైస్. ఓకే, ఎందుకో నాకు ఫీల్ ట్యాంక్ గ్యాస్ ట్యాంక్ కొంచెం బాగా పేలింది అనిపిస్తుంది. ఒక్కసారి నేను ఇక్కడ పెట్టి చూస్తా. లేపేస్తుంది అబ్బా ఈజీగా. గ్యాస్ ట్యాంక్ అయితే పెట్టాను. పైన టాప్ అయితే లెగిసిపోవాలి నా లెక్క కరెక్ట్ అయితే. ఎస్, పైన టాప్ కింద పడింది. భలే ఉంది.
ఇక షార్ట్స్ పెట్టాల్సిన సమయం కూడా వచ్చేసింది. షార్ట్స్ ఇక్కడ ఫిక్స్ చేసేద్దాం. వెలిగింది షార్ట్స్ వెలు. నాకు తెలిసి ఇది 30 షార్ట్స్ అనుకుంటా. వెళ్తున్నాయి ఈ ఫాస్ట్గానే వెళ్తున్నాయి అబ్బా. అనుకున్న దానికంటే రెడ్ కలర్లో వస్తుంది, ఫామ్ అవుతుంది మొత్తం కూడా. ఎస్ బాగుంది. పైన కూడా ఇది ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది కదా, చూడండి ఒక్కసారి ఫ్లవర్ వస్తుంది కదా. అదిరిందబ్బా, నాకు ఈ గేమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఓకే 40 ఇది 35 క్లాసిక్ ట్రయల్స్. మనకు నచ్చిన షార్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అబ్బా. ఈ ఫీచర్ అయితే బాగుంది. రాకెట్స్ చాలా ఉన్నాయి. సరే ఈ రాకెట్ అయితే ట్రై చేద్దాం. ఫిక్స్ వెలిగింది, పైకి వెళ్ళి పేలుతుంది అనుకుంటా. ట్రై చేద్దాం. వెళ్ళింది, పేలుద్ది. ఓకే నాట్ బ్యాడ్. ఇప్పుడు ఒకేసారి 3 పెట్టాను. ఈ 3 ఎలా వెళ్తాయో నాకు కూడా తెలీదు. వెలిగించాను. దూరంగా వెళ్దాం. స్కై షాట్స్ గైస్ 3 అయితే. అబ్బా ఇదైతే ఇంకా బాగుందబ్బా. సెంటర్ అయితే చూడండి గైస్, చూస్తాను చూడండి సరిపోలేదు. అబ్బా ఇది కదా మనకి కావాల్సింది. బాగుంది. అద్దరింది. మరి చెప్పాలంటే ఇంత సీరియస్లీ చూడండి, మొత్తం విలేజ్ మొత్తం కూడా, మన విలేజ్ మొత్తం కూడా వెలిగిపోతుంది. లైట్స్తో కాదు, బాంబులతో. అయిపోయింది. పర్వాలేదు, చాలాసేపు వచ్చింది. సెంటర్ది అయితే నా ఫేవరెట్, బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఆ సమయం వచ్చేసింది. అదే డ్రాగన్ బాంబు గైస్. ఈ డ్రాగన్ బాంబు మామూలుగా ఉంటుందంట. సో నాకు కూడా తెలీదు. చూస్తాను, వెలిగించేసాను. దూరంగా వెళ్దాం. 3, 2, 1 బూమ్. వెళ్ళింది. అబ్బా రెక్కలు ఏమన్నా విచ్చుకున్నాయా. ఓ ఇది నా వైపు వస్తుంది. వామో లెగెత్తుదామా. ఇదేంటి ఇటువైపు వస్తుంది. కాదు అటువైపు వెళ్తుంది. మరేం పర్వాలేదు. ఆ సౌండ్ ఏంటబ్బా. అబ్బా మామూలుగా లేదు. సించాన్ డోరేమోన్ బదులు మీరు కూడా ఉంటే బొమ్మద్ద అద్దరిల్లిపోయింది. ఇక్కడైతే డ్రాగన్ బాంబ్ నా ఫేవరెట్ లిస్ట్లాగా యాడ్ అయిపోయింది. ఇది కూడా గోల్డ్డా ఏంది గైస్. కెనాన్ కూడా ఉంది. నైను ఇదేం బాంబ్ అబ్బా. ఒకసారి చూద్దాం. ఇది తుస్సు బొమ్మ లాగా ఉంది. లోపలైతే పెద్దగా షెల్స్ మనం యాడ్ చేయాలనుకుంటా. ఎస్ తుస్సు బొమ్మ ఇది. డ్రాగన్ బాంబే ఇంకొకసారి చూద్దాం. బాగుంది, నాకు ఇది భలే నచ్చింది. ఇప్పుడు చూడండి పైకి వెళ్తుంది. ఎస్ 2 పెట్టేసాను ఒకేసారి. చూద్దాం. ఒకదాని తర్వాత ఒకటి తిరుగు. ఈ మొన్న బాగుంటాయి గైస్ డ్రాగన్స్ అయితే. చూద్దాం, మనం దీపావళి ఎండింగ్లో కూడా ఒకసారి ట్రై చేద్దాం ఈ గేమ్ని అయితే. కొత్త ఇంకా డిఫరెంట్ గేమ్స్ అయితే. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు రాబోతుంది గేమ్లోనే అది పెద్ద బింగో బాంబ్. దీనికి మించిన బాంబ్ ఈ గేమ్లోనే లేదు, ఎక్కడా కూడా లేదు. బింగో అయితే పెట్టేస్తాను. సౌండ్ దద్దరిల్లిపోయిందంట. గేమ్ కూడా క్రాష్ అంట, లాగ్ అంట, క్లోజ్ అంట. చూడాలి. వామ్మో ఇదేంటబ్బా, నేల మీదకి భూమి మీదకి వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా. గేమ్ చూడండి ఎంత లాగ్ అవుతుందో, పిచ్చ లాగ్ అసలు. వామ్మో FPS కూడా పడిపోయింది. 7 ఆ 5. రైట్ సైడ్ FPS చూడొచ్చు గైస్ ఎంత డ్రాప్ అయిపోయిందో. వామ్మో ఇంత పెద్ద బాంబ్స్ నిజంగా రియల్ లైఫ్లో కాలిస్తే అసలు కాల్చకూడదు. ఇంకో కామెడీ ఏంటంటే తెలుసా గైస్, బింగో వర్షన్ 2 కూడా ఉందంట. సో వర్షన్ 2 కూడా ట్రై చేద్దాం. ఇదిగోండి ఇదే, దీన్ని కూడా అక్కడే పెడదాం. ఓకే వస్తున్నా. అమ్మయ్య ఇప్పుడు FPS పెరిగింది. ఎస్ ఇక్కడ ప్లేస్ చేద్దాం. నాకెందుకు కొడుతుంది, గట్టిగా కొడుతుంది. ఇది హెవీ బాంబ్. సో దానికన్నా హెవీ అంటే చూడాలి ఇంకా ఇది ఎలా ఉంటుందో. ఒక్కసారి ఇది కూడా పైకి వెళ్తుంది, ఇది పైకి వెళ్ళదు. వాము ఈ స్కై షాట్స్ లాగా పైకి వెళ్తున్నాయి అబ్బా. స్కై షాట్స్ ఓకే అంటే చాలాసేపు వచ్చింది అనుకుంటా ఇది. సో ఓకే గైస్, ఇంకా మీరు కూడా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ నచ్చితే గైస్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకి హై పాయింట్స్ ఉన్నాయి కదా మనకి చాట్లో కామెంట్స్ దగ్గర, హై పాయింట్స్ కూడా మర్చిపోకుండా అందరూ కూడా హైప్ చేయండి గైస్. పాయింట్స్ అయితే ఇవ్వండి. సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ దీపావళి. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా కాల్చేటట్టయితే. సో కొంచెం తక్కువ బాంబులు కాల్చి జాగ్రత్తగా కాల్చుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ కూడా బాయ్.